హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి రాధికా టు దమ్మాయిగూడ వెళ్ళే రోడ్లో సాకెట్ టవర్స్ నియర్ బై ఉంది. ఈ హౌస్ వచ్చేసి లోపలంతా చూపిస్తాను చూడండి. మొత్తం మనకంతా సిమెంట్ రోడ్స్ అండి, 30 ఫీట్ రోడ్స్. మనకి మెయిన్ రోడ్కి చాలా నియర్ బై ఉంటుందండి. మనకి ఇల్లు వచ్చేసి నార్త్ ఫేస్, మెయిన్ డోర్ వచ్చేసి నార్త్లో పెట్టారు, ఒకటి ఈస్ట్లో కూడా పెట్టారు, చిన్న సైజు పెట్టారు. 2 హాల్స్ వచ్చినాయి మనకి ఇక్కడ. దీన్ని మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంది కాబట్టి ఆఫీస్ కూడా వాడుకోవచ్చు, ఆఫీస్కి కూడా. దీంట్లోనే ఇన్బిల్ట్ లిఫ్ట్ కూడా పెట్టారు. ఇది వచ్చేసి మనకి మ్యాక్సిమం అంతా కంప్లీటెడ్ అండి. మీరు రెడీ టు మూవ్, ఓన్లీ ట్యాప్స్ ఒకటే పెండింగ్ ఉన్నాయి. ఇది వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు. దీన్ని ఆఫీస్కి కూడా వాడుకోవచ్చు అండి. ఒక రూమ్ ఇక్కడ హాల్లాగా ఇచ్చారు, ఎవరైనా వస్తే సపరేట్గా సోఫాలు వేసుకుని వాడుకోవచ్చు. ఇది ఒక హాలు. మనకి గ్రౌండ్ ఫ్లోర్లోనే పూజా రూమ్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి డూప్లెక్స్ హౌస్ అండి. ఇదేమో కిచెన్ అండి. ఇది కిచెన్ అండి. మనకి ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు వాష్ ఏరియాకి వెళ్తానికి. మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి. ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు, ఎలక్ట్రికల్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి 6 బెడ్రూమ్స్ అండి, మొత్తం 3 ఫ్లోర్లు, అంటే G+2. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేసెస్గా ఉన్నాయండి, పెద్ద పెద్ద రూమ్లు. అది చాలా పెద్ద రూమ్లు, అది చాలా పెద్దగా ఉన్నాయండి. డోర్స్ అవి మంచి క్వాలిటీగా పెట్టారు. ఇది ఒక బాత్రూమ్ అండి, అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి. బెడ్రూమ్ వచ్చేసి 18x16 అంటారండి, చాలా పెద్దగా వచ్చింది బెడ్రూమ్ అయితే. పైన సెల్ఫ్లు కూడా ఒక సెల్ఫ్ ఇచ్చారు సౌత్ సైడ్. మొత్తం మెట్లకైతే మొత్తం గ్రానైట్ వేసారండి. మనకి లిఫ్ట్ ఉంది కాబట్టి మెట్లు ఎక్కువ యూజ్ చేసి పని ఉండదు ఒక లిఫ్ట్ వాడేవాళ్ళు అయితే. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో హాల్. ఇది మొత్తం ఈ ఇంట్లో 6 బెడ్రూమ్స్ ఉన్నాయండి. మనకి ఇది ఒక బెడ్రూమ్ అండి పైన. ఇది వచ్చేసి ఈశాన్య మూలలో వచ్చిన బెడ్రూమ్. ఇది దీనికి చిన్న ప్యాసేజ్ లాగా ఇచ్చి మళ్ళీ ఇక్కడేమో అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. అసలు పెద్ద ఫ్యామిలీకి అయితే సూపర్ ఉంటుందండి హౌస్ మాత్రం. చాలా పెద్ద రూమ్లు అయినాయి, చాలా బాగా కట్టారు. రూములు మాత్రం, బెడ్రూమ్స్ మాత్రం చాలా పెద్ద పెద్దవి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి, ఫస్ట్ ఫ్లోర్లో. సేమ్ ఉన్నాయండి మ్యాక్సిమం మాస్టర్ బెడ్రూమ్లు, పైన కింద కూడా. మాస్టర్ బెడ్రూమ్ అయితే మనకి కింద ఒక మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి, పైన 3 బెడ్రూమ్స్ వచ్చినాయండి మొత్తం. ఇది వచ్చేసి వాయువ్యం సైడ్ వచ్చిన బెడ్రూమ్. ఇది కూడా చాలా పెద్దగా ఉందండి. ఈశాన్యందే కొంచెం చిన్నది ఉంది కానీ ఇవన్నీ చాలా పెద్దగా ఉన్నాయి బెడ్రూమ్స్. 4 BHK అండి ఇది.
మనకి ఇక్కడ కార్ పార్కింగ్ ఏరియా వచ్చేసి ఇక్కడ మనకి ఇది కారిడార్లో వదిలేరు. మీకు ఏరియా మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఇది మొత్తం మెయిన్ రోడ్కి నియర్ బై అండి. మీకు ఇక్కడ చూడొచ్చు గ్రానైట్ షాపులు అవి ఉన్నాయి మొత్తం. ఇక్కడ మాత్రం బాల్కనీలో వదిలేరండి. అదే సేమ్ మన కార్ పార్కింగ్స్ కింద ఉంది, పైన వచ్చేసి ఇలా బాల్కనీ కింద వదిలేరు. ఇది వచ్చేసి G+2 అండి. మనం నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తాము. ఈ సెకండ్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ అండి. సేమ్ ఉందా లేని అంతా సేమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అయితే సేమ్, ఏం చేంజ్ లేదు పెద్దగా. లిఫ్ట్ అయితే ఇక్కడ ఈ ఫ్లోర్కి లాస్ట్ ఉందండి. మనకి ఇక్కడ ఓపెన్ ఏరియా వదిలేరండి మొత్తం. ఇది సాకెట్ టవర్స్ అండి. చాలా నియర్ బై అండి సాకెట్ టవర్కి. ఈ సాకెట్ రోడ్ కూడా చాలా వాకబుల్ అండి. ఒక 300 మీటర్స్ ఉంటుంది అంతే మనకి వాకబుల్ డిస్టెన్స్. ఇది వచ్చి పైకి మాత్రం లిఫ్ట్ లేదు కాబట్టి ప్రొవిజన్ మనకి మెటల్ స్టేర్స్ పెట్టారండి. ఇంకా వాటర్ ట్యాంక్లో ఏం పెట్టలేదండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం ఈ స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్లో కాల్ చేయండి, మేము వచ్చి ఇల్లు చూపిస్తాము.